నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి సూర్యాఘర్ కుసుమ్ పథకాలపై కోఆర్డినేషన్ కమిటీ సమావేశం. పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశం. అమరావతి నిర్మాణానికి టిడ్కో ఇళ్లకు నిధుల విడుదల. హట్కో నిర్ణయంతో హర్షం వ్యక్తం చేసిన మంత్రి నారాయణ. కూటమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల మద్దతు. ఆలపాటి రాజశేఖర్ల గెలుపుకు కృషి చేస్తామని హామీ. బ్రాడీపేట అరండల్పేటలో పర్యటించిన పులి శ్రీనివాసులు. శంకర విలాస్ ఆర్యూబీ నిర్మాణ పనుల నేపథ్యంలో ఆక్రమణల తొలగింపు పరిశీలన. నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయటం తప్ప నాకు ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని సీఎం చంద్రబాబు అన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలు నా మీద నమ్మకంతో, ఎన్డీఏ మీద నమ్మకంతో పునర్నిర్మాణం చేయమని మమ్మల్ని గెలిపించారని తెలిపారు. రాష్ట్రాన్ని రీబిల్డ్ చేసి అభివృద్ది పదంలో నడిపించి స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ను సాధించడమే నా లక్ష్యమని దావోస్ ఇంటర్వ్యూలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. Because Andhra is one state, after bifurcation we had some problems. Right. Compared to bifurcation, last 5 years we had more problems. People are having faith on us. NDA government in Andhra Pradesh. Telugu Desam, Janasena, BJP combinedly we fought. So this is our duty to help rebuild Andhra Pradesh and restore development track. We are working as a team. Sure. Team India to take forward. Vikasit Bharat is the goal for PM. Swarna Andhra Pradesh 2047 is my goal. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పేరాబత్తిన రాజశేఖర్ కు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపారు. జేకేసీ కాలేజ్ రోడ్లోని మౌర్య సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులు ఆలపాటి రాజా, పేరాబత్తిని రాజశేఖర్ పాల్గొన్నారు. వారికి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మంచి పాలన కొనసాగాలంటే కూటమి బలపరిచిన మాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం మేము కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ, చిట్టాబట్టిని చిట్టుబాబు, శాఖమూరి నారాయణ, ప్రసాద్, రవిచంద్, శ్రీనివాస్, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. పెన్షనర్స్, రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘాలు వీళ్ళందరూ కూడా ఈరోజు దాదాపు 25 సంఘాలు హాజరవటం, వాళ్ళందరూ కూడా ఈ 4 జిల్లాల అంటే 2 పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎన్నికలు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్ని మద్దతుగా మేము ఉన్నామని చెప్పి తెలియజేయడానికి ఈ కార్యక్రమానికి నాంది పలికినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఇది మన కూటమి ప్రభుత్వం కంటే ఇది మన ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం కాబట్టి తప్పనిసరిగా మరి ఈరోజు ఉద్యోగులకి ఏదైతే పెండింగ్స్ ఉన్నాయో మరి కొత్తగా నాకు తెలుసుండి మనం కొత్తగా ఏం డిమాండ్స్ పెట్టట్లేదు. మనకి రావాల్సినవి గతంలో ఉన్న పెండింగ్స్ సుమారుగా మనం చూసుకుంటే మరి గత వారంలో మరి మంత్రివర్గ ఉపసంఘంలో 23,000 కోట్ల చిల్లర మరి పెండింగ్స్ కూడా తేల్చడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తప్పనిసరిగా విడతల వారీగా ఈ బకాయిలన్నీ కూడా క్లియర్ చేయడానికి మరి మా వంతుగా రాజేంద్ర ప్రసాద్ గారు కానీ మేము కానీ మరి మీ వెంటే ఉండి ఈ సమస్యల పరిష్కారానికి మేము కూడా మీతో పాటు పనిచేస్తామని తెలియజేస్తాం. కృష్ణా, గుంటూరులో కానీ అటు తూర్పుగోదావరి జిల్లాలో కానీ 3 లక్షల పైన ఓటర్స్ నమోదవడం జరిగింది. ముఖ్యంగా మేము ప్రధానంగా ఓటర్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందులో ప్రత్యేకించి ఉపాధ్యాయ సంఘాలని, ఉద్యోగ సంఘాలని మీ ఓటు మీరు వేటిలో ఎంత శ్రద్ధ చూపిస్తారో అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మరి మొబిలైజ్ చేసి
ఆ పోలింగ్ స్టేషన్ తీసుకొచ్చి ఓటు వేయాల్సిందిగా మేము సంఘాలను ప్రత్యేకించి కోరుతున్నాం. రాష్ట్రంలో ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన మరియు ప్రధానమంత్రి కుసుమ్ పథకాలకు సంబంధించి రాష్ట్ర సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన ప్రథమ రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ సోలార్ రూఫ్టాప్ ఏర్పాటుతో నివాస గృహాలు వారి స్వంత విద్యుత్తును ఉత్పత్తి చేసి విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ పథకాన్ని జాతీయ స్థాయిలో నేషనల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ మరియు రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలు అమలు చేస్తాయని తెలిపారు. కావున ఈ పథకం కింద డిస్కంలు తమ సంబంధిత ప్రాంతాల్లో రూఫ్టాప్ సోలార్ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ఈ పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి పెద్ద ఎత్తున ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు వేమూరు మార్కెట్ యార్డులో ఎరువుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. వేమూరు మార్కెట్ యార్డ్ కమిటీ ఆవరణలో ది గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ వారి ఎరువుల విక్రయ కేంద్రాన్ని మాజీ మంత్రి వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఈ ఎరువుల కేంద్రాన్ని ఉపయోగించుకుని మంచి పంటలను పండించాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసా కల్పించారు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాత ప్రభుత్వం. ఈరోజు నాకు జేడీ గారు చెప్పాడు ఈ మార్కెట్ యార్డ్ యొక్క ఏర్పాటు ఎలా జరిగింది, అది ఇప్పుడు ఏ విధంగా ఉంది. నేను గర్వంగా చెప్పగలను 2014 నుంచి 2014 నుంచి 19 వరకు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పరిపాలన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే ఒక మార్కెట్ యార్డ్ బైఫర్కేట్ చేసి నూతనంగా ఏర్పాటు చేసుకున్నాం. అదొక వేమూరు యార్డ్. అమరావతితో పాటు టిడ్కో ఇళ్ల నిర్మాణానికి నిధుల విడుదలకు హడ్కో బోర్డు నిర్ణయం తీసుకుంది. 4,400 రుణం టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ఇవ్వనుంది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి 11,000 కోట్లు విడుదల చేసేందుకు హడ్కో నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. ముంబైలో జరిగిన సమావేశంలో నిధుల విడుదలకు హడ్కో బోర్డు అనుమతి ఇచ్చిందని చెప్పారు. నిధుల విడుదలకు హడ్కో నిర్ణయం తీసుకోవడంతో రాజధాని పనులు వేగవంతం కానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కమిషనర్ పులి శ్రీనివాసులు అరండల్పేట, బ్రాడీపేట, లాడ్జీ సెంటర్ మీదుగా బ్రాడీపేట వైపుగా కంకరగుంట ఆర్యూబీకి వచ్చే మార్గం, డొంక రోడ్డు తదితర ప్రాంతాల్లో జీఎంసీ పట్టణ అధికారులతో కలిసి పర్యటించి తగు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆర్ఓబీ నిర్మాణ పనులు ప్రారంభమైతే ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందున రోడ్ల ఆక్రమణల తొలగింపు, రోడ్ల మరమ్మతులను తక్షణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా డొంక రోడ్డు, బ్రాడిపేట, అరండల్పేటలోని రోడ్లు ఆక్రమణలతో పలు భవనాలు రోడ్డు మీద ర్యాంపుల ఏర్పాటుతో కుచించుకుపోయాయని, పట్టణ ప్రణాళికాధికారులు యుద్ధ ప్రాతిపదికన తొలగించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్రమణల తొలగింపు వెంటనే రోడ్డు మరమ్మతులు పూర్తి చేయడానికి ఇంజనీరింగ్ అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం పలు ప్రాంతాల్లో పారిశుద్ధ పనులను పరిశీలించి కమర్షియల్ సంస్థలు, టిఫిన్ బండ్ల వారు రోడ్ల మీద, డ్రైన్లలో వ్యర్థాలు వేస్తున్నారని, అటువంటి వారిని గుర్తించి భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. ఎంఎస్ఎంఈ కెనరా బ్యాంక్ కస్టమర్ అవుట్ రీచ్ ప్రోగ్రాం గుంటూరు రీజనల్ ఆఫీసులో జరిగింది. కెనరా బ్యాంక్ గుంటూరు బ్రాంచ్లో జరిగిన కస్టమర్ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో పాల్గొన్న ఏజీఎం వివి ప్రసాద్ మాట్లాడుతూ నిబద్ధతతో లోన్లు కట్టే కస్టమర్లకు లోన్లు ఇచ్చేందుకు కెనరా బ్యాంక్ ముందుంటుందని తెలిపారు. వారం వారం ప్రజల ముందుకు వచ్చి క్యాంపులు పెడుతున్నామని వెల్లడించారు. కొలెట్రాల్, సిబిల్ స్కోర్ కరెక్ట్గా ఉంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఏజీఎం రామ్మోహన్, డిఎం వికాస్ కుమార్ రావు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈ ఏంటంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజ్ అంటే ఏంటంటే చిన్న బిజినెస్ దగ్గర నుంచి పెద్ద బిజినెస్ దాకా, ఫ్యాక్టరీ దగ్గర నుంచి చిన్న బిజినెస్
చిన్న కిరాణా షాప్ దగ్గర నుంచి అతిపెద్ద ఫ్యాక్టరీ దాకా సిమెంట్ గొట్టాలు తయారు చేయండి, లేకపోతే ఏదన్నా ఎంత పెద్ద ఏదన్నా కానీ తయారు చేయండి, అవన్నీ కూడా ఎంఎస్ఎంఈ కిందకు వస్తాయి. లేదు ఒక ట్రాన్స్పోర్ట్ సెక్టర్, ఒక కారు కొనుక్కోండి, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ పెట్టండి, 10 కార్లు పెట్టండి, 10 లారీలు పెట్టండి, ఏదన్నా కానీ చేయండి, అన్నీ ఎంఎస్ఎంఈ కిందకు వస్తాయి. ఈ రకంగా ఎంఎస్ఎంఈ కిందకు వచ్చే ఈ అన్ని రకాల లోన్లు కూడా మేము ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రోజున ఈ ప్రోగ్రాం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ ముందరకు వచ్చి మీలో ఎవరికి ఏ రిక్వైర్మెంట్ ఉంది ఏంటి, బ్యాంకు ఏ విధంగా మీకు రుణం ఇవ్వగలం, ఎందుకంటే రకరకాల స్కీమ్స్ ఉంటాయి మా దగ్గర. క్యాంప్స్ అనేది రెగ్యులర్గా కండక్ట్ చేస్తాం. ఎందుకు అంటే లోన్స్ ఇవ్వడానికి బ్యాంకు మేమే మీ దగ్గరికి వచ్చి మేమే ముందుకు వచ్చి లోన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అది డిఫరెంట్ క్లస్టర్స్ కానీ డిఫరెంట్ ఏరియాస్ కానీ వాళ్ళకి స్పెషలైజ్ స్కీమ్స్ కూడా అవసరమైతే రెడీ చేసి మన దగ్గర క్లస్టర్ స్కీమ్స్ డిఫరెంట్ స్కీమ్స్ ఏరియాస్ స్కీమ్ లాగా హోటల్స్కి సపరేట్, గార్డెన్స్కి సపరేట్, అలాంటి స్కీమ్స్ డివైడ్ చేసి కూడా కస్టమైజ్డ్ ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క రకమైన లోన్స్ అవసరం పడతాయి. దానికి అనుగుణంగా ఏరియా స్పెసిఫిక్ స్కీమ్స్ కూడా మేము రెడీ చేసి దానికి ఇవ్వడానికి రెడీ అవుతాం. ఇకపోతే సార్ ఇందాక చెప్పినట్టు బ్యాంకు ఈ రోజుల్లో లోన్స్ ఇవ్వడానికి మేమే ముందుకు వస్తున్నాం. మీరు మీ యొక్క సిబిల్, మీ యొక్క ఫైనాన్షియల్స్, మీ యొక్క అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఇవి ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే లోను రావడం అనేది చాలా. నగరంలోని 3 వంతెనల వద్ద సంగం జాగర్లమూడి నుండి నార్సెంట రిజర్వాయర్ కు తాగునీటి సరఫరా చేసే పైప్ లైన్ మరమ్మతు పనుల వల్ల ఈ నెల 23 నుండి 25వ తేదీ వరకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. పొత్తూరి వారితోట, గుంటూరు వారితోట, కొత్తపేట, రాజగారి తోట, సాంబశివరావు తోట, ప్రకాష్ నగర్, రైల్పేట, లాలాపేట, పట్నం బజార్ తదితర ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. 26వ తేదీ యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందన్నారు. జనసేనను ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో కేంద్ర ఎన్నికల సంఘం చేర్చింది. గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయించడం పట్ల జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం శాశ్వతంగా కేటాయించినందుకు అధికార ప్రతినిధి ఆళ్ల హరి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జనసేన పార్టీకి గుర్తింపు లేదని, ఎంతో మంది అవహేళన చేశారని గుర్తు చేశారు. గాజు గ్లాసు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మారుతి కిషోర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో కష్టాలు అనుభవించాం, ఎన్నో అవమానాలు, ఎన్నో అవహేళన పడ్డాం. మీ అధ్యక్షుడు 2 చోట్ల ఓడిపోయారని చెప్పి అన్నారు. అలాగే మా అధ్యక్షుడిని ప్యాకేజ్ ఇస్తారని, మ్యారేజ్ ఇస్తారని ఇట్లా ఎన్నో అవమానాలు గురి చేశారు. చివరికి మాకు గుర్తింపు లేదు మీ పార్టీకి అని చెప్పేసి ఓటర్ లిస్టు కూడా ఇవ్వకుండా అవమానించిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి స్థితి నుంచి ఈ రోజున అవహేళనలు, అవమానాలు దాటుకొని ఈ రోజున అంబరాన్ని తాగే విధంగా జనసేన పార్టీ ఎదిగింది. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి రానున్న రాజకీయాల్లో శాశ్వతమైన సింబల్ను సంపాదించింది జనసేన పార్టీ. కేంద్ర ఎన్నికల సంఘం వారు ఈరోజు ఈ శాశ్వతమైన సింబల్ ఇవ్వడం అనేది కూడా ఎంతో సంతోషమైన విషయం. ఇంతై ఒడ్డింతై మరియు దానింతైనట్లుగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కష్టాల నుంచి నష్టాలు పడి ఈరోజు శాశ్వతమైన సింబల్గా గాజు గ్లాసు గుర్తును తీసుకురావడం అందరికి కూడా సంతోషంగా ఉంది. కొత్తపేట సిపిఐ కార్యాలయంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాలియాద్రి జీజీహెచ్ కి సంబంధించిన స్థలంలో వాకింగ్ ట్రాక్ నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మల్లయ్యలింగం భవన్లో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల అభివృద్ది కమిటీ చొరవతో నిధుల సేకరణ బాగా జరుగుతుందని, హాస్పిటల్ అభివృద్ది చెందుతుందని, దీనిని సిపిఐ హర్షిస్తుందని, కానీ ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు వెల్ఫేర్ సెంటర్లో కేటాయించిన 6 ఎకరాల స్థలంలో హాస్పిటల్ నిర్మాణం వెంటనే చేపట్టాలని కోరారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ని అలాగే ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ని కలిసిన సందర్భంగా హాస్పిటల్ నిర్మాణం చేపడదామని తెలిపారని, కానీ 6 ఎకరాల స్థలం చుట్టూ వాల్ నిర్మాణానికి టెండర్లు పిలవడం అయిందని, దీనివల్ల సమస్య పెరుగుతుంది తప్ప ప్రజల ఆకాంక్ష నెరవేరదని, వెంటనే హాస్పిటల్ నిర్మాణం చేపట్టి వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోట మాల్యాద్రి డిమాండ్ చేశారు. కాంపౌండ్ వాళ్ళతో ఆపకుండా హాస్పిటల్ నిర్మాణాన్ని మరి త్వరితగతిన చేపట్టాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. అట్లాగే మిగిలిన స్థలంలో వెల్ఫేర్ సెంటర్లో మరి వాకింగ్ ట్రాక్ని మరి ఏర్పాటు చేయాలని ఆ స్థానిక ప్రజలతో పాటు సిపిఐగా
మరి ఆయన అధికారం రాకముందు పెద్దపెద్దలో ఉన్నటువంటి తెలుగుదేశం వైసీపీ కూడా అక్కడ నాయకులంతా కూడా ఆ రోజున కోరటం జరిగింది. ఇప్పటికీ వాకింగ్ ట్రాక్కి సంబంధించి చర్యలు ముందుకు పోవట్లేదు. మరి స్థానిక కార్పొరేటర్ గారు కూడా మరి నిధులు అడిగిన క్రమంలో మున్సిపల్ కౌన్సిల్లో స్వయానా కమిషనర్ గారు కూడా మరి ఆ బడ్జెట్ కేటాయిస్తామని మరి కమిషనర్ గారుతో పాటు మరి ఉన్నటువంటి మరి మేయర్ గారు కార్పొరేటర్లు అంతా కూడా దాని మీద దృష్టి పెట్టారు. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో పొన్నూరు న్యాయవాది బేతాళ్ల ప్రకాశరావు ఎస్ఏ రాజకుమార్ పై అసత్య ప్రచారాలు చేయడంపై విచారణ చేపట్టాలని కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర కమిటీ, గిరిజన సంఘాలు, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘాల రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పత్తిన లక్ష్మణ్ శేఖర్ మాట్లాడుతూ తన డ్యూటీలో భాగంగా పొన్నూరు న్యాయవాది బేతాళ్ల ప్రకాశ్రావును అదుపులోకి తీసుకుని ఎస్ఐ రాజ్కుమార్ వదిలిపెట్టారని తెలిపారు. అయితే బేతాళ్ల ప్రకాశ్రావు ఉద్దేశపూర్వకంగానే ఎస్ఐపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై విచారణ చేయించి ఎస్ఐ తన సిబ్బందిని సస్పెండ్ కాకుండా చూడాలని కలెక్టర్ నాగలక్ష్మికి వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ గోపి, కొమరగిరి సూరిబాబు, ఐడీబీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. టోటల్గా మా బృందాలు గిరిజన సంఘాలు, యాదవ మహాసభ, ముస్లిం మైనార్టీ సంఘాలు 5 సంఘాలు పొన్నూరుకి వెళ్ళి 2 రోజులు కూర్చొని మేము మొత్తం స్టడీ చేస్తే ఈ బేతాళ ప్రకాష్ గారికి ఈ నేచర్ ఉంది. ఎవరైతే అధికారుల్ని బెదిరించడం, వాళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకోవడం, అలాగే ఇతని పైన 1-2 స్టేషన్లో ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నాయి. ఆయన మాటలని గౌరవప్రదమైనటువంటి లాయర్లు అనవసరంగా డిస్టర్బ్ అయ్యి ఆయన బారో స్టేషన్ కూడా డిస్టర్బ్ చేసి వాళ్ళ చేత రిలే దీక్షలు చేయిస్తున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయం లాస్ట్ 17వ తేదీ సీఎం గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి చెప్పున్నాం. సార్ గారు ఒక వీక్ ఆగమన్నారు. అందుకని ఇప్పుడు దాకా ఆగాం. ఈరోజు వరకు ఆగి ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలిసాం. వారు స్పందించి మేము అడిగేది ఒకటే, సార్ మీరు పరిశీలించండి, ఏది న్యాయం అయితే అది న్యాయం చేయమంటున్నాం. ఇంకో రిక్వెస్ట్ చేశాం, సార్ ఎస్పెషలీ మా యానాదులలో వేల కొలది ఎవరో ఒకడు ప్రయోజకుడు అవుతారు సార్. ఆ ఒక ప్రయోజకుడిని కూడా ఇలాంటి వాళ్ళు నిందలేసి బయట పెడితే వాళ్ళ భార్య బిడ్డలు ఏం కావాలని చెప్పి. రహదారి భద్రతా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బుడంపాడు వద్ద అవగాహన ర్యాలీ చేపట్టారు. ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. నిబంధనలను పాటించడం ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. విజయవాడ బుడమేరు వరద బాధితుల సహాయార్థం కార్పొరేషన్ నిధుల ఖర్చుల వివరాలు కమిషనర్ పులి శ్రీనివాసులు ఖచ్చితంగా ప్రజలకు చెప్పి తీరాలని మేయర్ కావటి మనోహర్ నాయుడు డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయస్థానం ద్వారా చెప్పిస్తామని స్పష్టం చేశారు. 9,24,00,000 నిధుల ఖర్చుల వివరాలతో కూడిన ఫైల్ నాకు కమిషనర్ అందించినట్లుగా మీడియాలో చెప్పారని, అది పచ్చి అబద్దమన్నారు. ఒకవేళ కమిషనర్ నాకు ఆ ఫైల్ అందించాలని ఉంటే గురువారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు మేయర్ ఛాంబర్లో అందుబాటులో ఉంటామని చెప్పారు. మేయర్ మీడియాతో మాట్లాడుతూ సాయం పేరుతో కమిషనర్ 75% నిధులను గోల్మాల్ చేశారన్నారు. తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కమిషనర్ కౌన్సిల్ సమావేశం జరగకుండా చూడడంతో పాటు స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ వెలుగులోకి తెచ్చారని మండిపడ్డారు. వరద బాధితుల సాయాన్ని కాజేసిన విషయంలో మిగతా ప్రాంతాలకు చెందిన స్వచ్ఛంద సంస్థలను కూడా తెలివిగా వాడుకున్నారని విమర్శించారు. కమిషనర్ ఎన్ని ఎత్తుగడలు వేసినా ప్రజాధనం దుర్వినియోగంపై అలుపెరుగని పోరాటం చేస్తామని ప్రకటించారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ చేతుల మీదుగా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ పార్టీ శాశ్వత సభ్యత్వం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకోవడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యుల్లో చూసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యువనేత ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 26న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రారంభమైన టీడీపీ సభ్యత్వ నమోదు రికార్డు స్థాయిలో 1,00,00,000 సభ్యత్వాలకు దాటిందంటే
ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల నమ్మకం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని తెలిపారు. 100 రూపాయలు చెల్లించి తీసుకునే సభ్యత్వంతో 5 లక్షల బీమా ప్రయోజనం లభిస్తుందన్నారు. దురదృష్టవశాత్తు ఏవైనా ప్రమాదాల బారిన పడినప్పుడు తెలుగుదేశం పార్టీ బాధితుల కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ తెలుగు యువత జిల్లా అధ్యక్షులు కొమ్మినేని సాంబశివరావు, అర్బన్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ముత్తినేని రాజేష్, జాగర్లమూడి శ్రీనివాస్, బండారు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు రచించిన భారత రాజ్యాంగం పుస్తకావిష్కరణ ఈ నెల 26న నిర్వహించనున్నారు. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించనున్న ఆహ్వాన పత్రికలను బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ భారత రాజ్యాంగం పుస్తకంతో పాటు మరో 4 పుస్తకాలను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. శాసనమండలి చైర్మన్ కె మోషన్ రాజు, సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కె రామకృష్ణ, వి శ్రీనివాసరావు పాల్గొంటున్నట్లు చెప్పారు. దళిత బహుజన హక్కుల ఉద్యమ నేత పాగళ్ల ప్రకాష్ సంస్మరణ సభ ఈ నెల 28న జరగనుంది. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలోని కొరటాల భవన్లో సభ నిర్వహించనున్నట్లు దళిత సంఘం ప్రతినిధులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. దళిత బహుజనులందరూ హాజరు కావాలని వారు కోరారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జేసీ భార్గవ్ తేజతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇసుక తవ్వకాలు, అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను 15 రోజుల్లోపు సంబంధిత శాఖల అధికారులు తనిఖీలు పూర్తి చేసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఆమోదానికి ప్రతిపాదనలు అందించాలని ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.